For generations, the farmers of Vinukonda in Andhra Pradesh have worked tirelessly depending on the land for their livelihood. But over the past 25 years, water scarcity has turned their once thriving fields into dry, desolate stretches. ఒక 400-500 అడుగులు వేసినా కానీ వాటర్ లేదు. ఇక్కడ బోర్లు చాలా వేసాం అక్కడ వాగుకుంటున్న బోర్కి, అయినా కానీ ఒక్క సగ్గు కూడా పడలేదు. వర్షాలు పట్టలేదు. వర్షాలు పడితేమో అటు ఈ వాగుల నుంచి వచ్చి అటు బయ్యారు సిరిమని ఉంటుంది సార్, ఆ కాలం నుంచే బయ్యారు సిరిలో పడిపోతాయి. నీళ్ళు ఏం ఒక్క సుఖం ఉండవు. ఏదన్నా వేస్తే ఆ పైరు కూడా వర్షానికి వేస్ట్ అయిపోతుంది. అసలు ఏం ఉండలేదు. రైతులు మళ్ళాడిపోతున్నాం సార్. 10 సంవత్సరాలు ఇట్నే ఇబ్బంది పడుతున్నాం. Farming, once a source of pride and sustenance, became an unsustainable burden for many. ఎకరాకు ₹1,00,000 పెట్టుబడి పెడుతున్నాము, నష్టపోతున్నాము. దానివల్ల ఏంటంటే ఇంకా పూర్తిగా 4 సంవత్సరాల నుంచి పూర్తిగా ఆపేసాం. వాటర్ గా ఉంటే ఏ పంట పండించే కెపాసిటీ మా దగ్గర ఉంది. మేము ఒకవైపు ఒక ట్రిప్ పత్తి వేసుకున్నా కానీ అది అవసరం తీసేసి మళ్ళీ పువ్వు నాటుకోవచ్చు. అవసరమైతే మిరవ దాటేసే అవకాశం మాకు ఉంది. మేము దిగుబడి తీసే ఛాన్స్ ఉందండి మాకు. To tackle this urgent issue, a unique partnership was forged. Philip Morris International and Alliance One International, the local leaf partner, joined forces with Raitu Vikasa Sangam, a local NGO with a shared vision to secure water access and renew hope for these farmers. This vision translated into action through water conservation initiatives that would reshape not just the land but lives. With the support of the local farmers, 2 check dams were constructed and over 15,463 cubic meters of silt was excavated from the village tank and check dam streams, directly benefiting 71 farmers. Each step in the project, from silt removal to deepening canals, was carefully planned and executed to maximize water retention. మనకు కంకర కానీ మళ్ళీ చెగిడాంలకు కానీ కొక్కిలంతో పని కానీ మట్టి పూడికలు కానీ మొత్తం చెట్లు కానీ ఏం కానీ బాగా నీట్గా చేశారు. మొత్తం 500 మీటర్లు మొత్తం క్లియర్ చేశారు. చెట్లు మొత్తం పీకారు. దాని తర్వాత మొత్తం కెనాల్ కొట్టారు. ఇక్కడ 18.5 మీటర్లు మొత్తం చెక్ డ్యామ్ కూడా రిటర్న్ వాల్ కూడా కట్టారు. వాళ్ళు కట్టము 40 రోజుల కల్లా కంప్లీట్ చేశారు. 45 రోజుల కల్లా నీళ్ళు కూడా వచ్చి స్టాక్ అయిపోయాయి కూడా. Thanks to these efforts, the initiatives have created a water storage capacity of approximately 50.6 million liters. Now, these structures don't just hold back rainwater, they also hold back the deadly grip of scarcity, breathing new life into once barren lands. 50 మంది రైతులు ఉన్నారు. వాళ్ళకు ఎకరాకు మనిషికి 3 ఎకరాలు కడిగేసుకున్న 150 ఎకరాలకి ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం దూరమైన వాళ్ళు కూడా ఇంకొక 30-40 మంది రైతులు ఉన్నారు. వాళ్ళకు వాళ్ళకి నుంచి మోటార్ పెట్టి కొట్టించుకొని వాళ్ళకి తలా 2 ఎకరాలను కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది. చెక్ డ్యామ్ వల్ల ఏ క్లాస్ ఉండదు. ఇక్కడ వాటర్ నిలబడితే దగ్గర 1/2 కిలోమీటర్ వరకు బోర్లు కంపల్సరీగా వస్తాయి వాటర్. అది కనీసం దగ్గర 2 నెలలు కంపల్సరీ పనిచేస్తాయి. తర్వాత మళ్ళీ వర్షాలు పడాయి అనుకో, మళ్ళీ వస్తే మళ్ళీ ఇంకో 2 నెలలు కూడా అతనికి సరిపోద్ది. అప్పుడు సంవత్సరానికి 2 సార్లు పడితే నుంచి సంవత్సరం కవర్ అయిపోతుంది. Thanks to these conservation efforts, the farmers can once again cultivate with confidence, transforming their fields and their fortunes. Crops are now thriving, yields are increasing, and the farmers are reclaiming control over their lives. ఇప్పుడు పొగాకు అదే వర్షాలు లేకపోదనుకో 4 క్వింటాలు 3 క్వింటాలు అవుతుంది. అదే నీళ్ళుండి 2-3 తల్లు వేసుకున్నాం అనుకో 10 క్వింటాల కానీ 12 క్వింటాల దాకా దిగుబడి వస్తుంది. ఇప్పుడు 5 క్వింటాలు 4 క్వింటాలు అంటే బాగా రైతుకి కూలిగాని రాదు కదండి, గిట్టుబాటు ధర కానీ ఉండదు కదా, చాకిరి దండగా. అదే 10 క్వింటాలు అయింది అనుకో ఏదో ఒక 20,000 ఖర్చులు పోను అట్లా ఉంటాయి అన్నమాట. The impact of this project is felt in the optimism and gratitude it has inspired. For these communities, this isn't just a water project, it's a promise of stability and growth, a solution that generations can rely on. రైతు వికాస అలయన్స్ మాకు ఆ చెక్ డ్యామ్ కట్టినందుకు మాకు అన్నిటికీ ఉపయోగము, మాకు మంచి మేలే జరుగుతుంది. అంటే గవర్నమెంట్ చేయలేని పని కూడా మీరు చేశారు కాబట్టి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం. నాకు 50 సంవత్సరాలు ఇబ్బంది లేదు సార్. నీళ్ళకు బ్రహ్మాండంగా ఉంటాయి. మాకు మంచి మేలు చేశారు. అసలు వాళ్ళని మర్చిపోయి జీవితంలో మర్చిపోతారు. This water conservation project, led by Philip Morris International, Alliance One International and Raitu Vikasa Sangam, has turned hope into reality. Together, we are cultivating resilience, empowering farmers, and securing a sustainable future for these communities.